జరిగేదంతా మాయేరా మాయేరా అంతా మాయేరా మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా జననం ఒక మాయేరా మరణం ఒక మాయేరా నడి మధ్యన జరిగేటి నాటకము మాయేరా జగమంతా మాయేరా జనమంతా మాయేరా కల్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయేరా మాయేరా అంతా మాయేరా ముందెనక జరిగేదంతా మాయేరా మాయేరా అంతా మాయేరా మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా నువ్వు దినకాయవ్వడికి ఇయ్యక బతుకంతా కష్టం చేసి నువ్వు కూడా పెట్టిన ధనము మాయేరా అధికారం వంగా బలము నీకై జై కొట్టే జనము అమావాస పున్నమి వరసల మాయేరా నీ ఇల్లొక మాయేరా ఇల్లాలు మాయేరా పిల్లలు మాయేరా తోబుట్టువులు మాయేరా ఇలలో నీకెదురయ్యే ప్రతిదీ ఒక మాయేరా మాయేరా అంతా మాయేరా ముందెనక జరిగేదంతా మాయేరా మాయేరా అంతా మాయేరా మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా నువ్వు చదివిన గొప్ప చదువు నువ్వు చేసే పెద్ద కొలువు తల తల తలలాడే తనువు మాయేరా బెల్లంపై గలువాలే కదలాగే నీ బంధువులే నీ పైన చూపే ప్రేమ మాయేరా ఈ జనమా మాయేరా ప్రతి కర్మ మాయేరా మరు జన్మ ఉందంటే అది ఇంకా మాయేరా నీ కథ ముగిసేలోగా చూపించు నీ మాయా మాయేరా అంతా మాయేరా ముందెనక జరిగేదంతా మాయేరా మాయేరా అంతా మాయేరా మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా Shambho Shiva Shiva
అందరికీ నమస్కారం. కరోనా లాక్డౌన్ భాగంలో మంది 9వ అహం లేని అంతిమ యాత్ర. మన తమ్ముడి పేరు వచ్చేసి టి రాజేష్, వెంకటేశ్వర కాలనీ. అందరూ తమ్ముడిని పిలిచి ఇంకో పేరు వజ్రం, లారీ డ్రైవర్ అనమాట. దయచేసి గుర్తుపెట్టుకోండి. తన ఫ్రెండు అయిన రవి మనకి ఇంటిమేషన్ ఇచ్చి అన్న ఇది పరిస్థితి అని చెప్పడం జరిగింది. దయచేసి గుర్తుపెట్టుకోండి అన్న, బతుకున్నప్పుడే ఫ్రెండ్షిప్ కాదు, మడి చనిపోయిన తర్వాత కూడా ఆ చివరి దాకా కూడా ఉండాలని చెప్పని మన రవి అను వాళ్ళ మిత్ర బృందం ఇందాక 10 మంది వచ్చారు, వాళ్ళందరూ నిరూపించారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, శవం శివంతో సమానం. అంటే దాని అర్థం ఏంటంటే శవం అనేది శివుడితో సమానం, అట్లాగే అన్ని దేవుళ్ళతో సమానం. దయచేసి ఈ మూఢనమ్మకాలు పక్కన పెట్టి ఈ కరోనాలో కూడా చేయటం చాలా కష్టమే కాదంటలా, ఎవరికి కుదరదు అనుకుంటే ఎట్లా అయిపోద్ది. దయచేసి మాస్కులు అన్నీ పెట్టుకుని మన జాగ్రత్తతో ఉండి ఆ దేవుడి మీద భారం వేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకో. ఈ రోజున ఈ కార్యక్రమం అక్కడ చూసి మేము సింగరాయకొండలో ఉన్న ఒక పంచాయతీ ఆఫీసులో ఒక సార్కి ఫోన్ చేశాము. సారు ఇప్పుడే కాదు గతంలో ఎన్నోసార్లు చేసినా కూడా ఫోన్కి స్పందించలేదు. సార్ మీలాంటి వాళ్ళకి మేము ఏం చెబుతున్నామంటే, మేము మీ ఆస్తి అడగట్లా, మీ పాస్తి అడగట్లేదు సార్. ఇట్లాంటి కార్యక్రమం అంటే రోడ్డు మీద ఎవరైనా యాచకుల్లా చనిపోతే మీ ద్వారా మీరు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయని చెప్పని మీ ద్వారా పర్మిషన్ తీసుకొని మేము చేయాలని ఆలోచనతో మీకు ఫోన్ చేశాం. దయచేసి మీరు ఏమైనా అనుకున్నారేమో మీ ఆస్తులు పాస్తులు మేము అడుగుతామని. దయచేసి స్పందించండి సార్. ముందు స్పందించడం మానవ లక్ష్యం అని చెప్పని నిరూపించుకోండి సార్. కొద్దిగా ఈ సింగరాయకొండలో యువనేస్తం ఫౌండేషన్ ఉన్నంతసేపు ఎవరు అనాథలుగా పోరు, మేము ఉన్నాము. కానీ మీరు కూడా పంచాయతీ ఆఫీసులో ఉన్నప్పుడు మీ విధులు మీరు కరెక్ట్గా నిర్వహించుకోవడం మట్టికి తెలుసుకోవాలి. తెలియచేసి మీరు ఈ శ్మశాన వాటికలు కొంచెం శుభ్రం చేయండి సార్. అట్లాగే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే ముందు స్పందించండి సార్. మడిసికి మరణం ఉంది కానీ మడిచి చేసే మంచి పనులకు మట్టికి మరణం ఉండదని చెప్పుకుంటూ సదా మీ సేవలో యువనేస్తం ఫౌండేషన్. జై హింద్.